మాది అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామం మాజీ సర్పంచ్ని. పెదకూరుపాడు నియోజకవర్గ శాసనసభ్యుడికి భాష్కం ప్రవీణ్ గారికి శుభాకాంక్షలు చెబుతా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు చెబుతా. అనిల్ కుమార్ యాదవ్, గుర్తుపెట్టుకో, గుంటూరు జిల్లా దెబ్బేందో. అసెంబ్లీలో ఏం మాట్లాడు నువ్వు చంద్రబాబు గురించి? బుల్లెట్ దిగిందా అన్నావు. ఇప్పుడు బుల్లెట్ దిగిందా నీకు? చూపించారా గుంటూరు కారం? గుంటూరు కారం అంటేనే భారతదేశంలో ఒక చరిత్ర ఉంది. గుంటూరు దెబ్బేందో దిమ్మ తిరిగేటట్టు చూపించారు. గుర్తుపెట్టుకో అనిల్ కుమార్. రాజకీయాలు శాశ్వతం కాదు. ఏ ఒక్కళ్ళకి రాజకీయాలు శాశ్వతం కాదు. రాజకీయాల గురించి ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకే మాట్లాడాలా. రాజకీయ విమర్శించుకోవచ్చు, కానీ కుటుంబ సభ్యులు, కుటుంబంలో ఆడపడుచులు వాళ్ళందరినీ మీరు సహించే మాటలు మాట్లాడారు. అవన్నీ అలా గుర్తుపెట్టుకొని మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క లేడీ, ప్రతి ఒక్క అవ్వాతాతలు మీకు బుద్ధి చెప్పారు. మీకు 151 సీటు ఇస్తే పరిపాలన ఎట్టుండాలా? బ్రహ్మాండంగా చేయొచ్చు. పరిపాలన చేసుకొని శాతగాని దద్దమ్మలు మీరు మీ ఇష్టం వచ్చినట్టు ప్రతి వాళ్ళని రాజకీయంగా కుంగదీసి, వ్యాపారస్తులను కుంగదీసి ఏదన్నా మిమ్మల్ని విమర్శిస్తే మీరు మాట్లాడే మాటలేంది? ప్రతిపక్షం అంటే దేనికి? అధికార పార్టీకి నిద్రపోతుంటే నిద్ర లేపుతారు అధికార పార్టీని. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. అమ్మడి రాంబాబు ఒకడు, రోజా ఒకటి, జోగి రమేష్, కొడాల నాని, వల్లభనేని వంశీ మీరేం మాట్లాడారు అసెంబ్లీలో? అసెంబ్లీ బయట ఏం మాట్లాడారు? ఇవాళ ఏమైంది? మీకు ఏ బుద్ధి చెప్పారు ప్రజలు? సరిపోయిన తీర్పు ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడైనా సరే రాజకీయాలు శాశ్వతం కాదు. ఏ ఒక్కళ్ళకి రాజకీయాల్లో వస్తుంటారు, పోతుంటారు. అనేక పార్టీలు వస్తుంటాయి, పుడుతుంటాయి, పోతుంటాయి. రాజకీయ పరిపాలన ఏందో రాజకీయంగా చేసుకోవాలి, కానీ ఇళ్లల్లో ఆడవాళ్ళని, పిల్లల్ని మొత్తాన్ని బజారుకి లాగి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. వాడు అలపనేని వంశీ ఏం మాట్లాడిండు చంద్రబాబు నాయుడు భార్యని? వాడికి లేరా? గుర్తుపెట్టుకోండి. కబడ్దార్. గారికి శుభాకాంక్షలు చెబుతూ ఈ సందర్భంగా ముగించుకుంటున్నాం.